మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన మనం ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఆర్టీసీ బస్సులు ప్యాసింజర్లతోని కండక్టర్ల తిప్పలు, ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్పుకుందాం. ఏమంటారు వల్ల అసలే మన ఆర్టీసీ బస్సులలో ఏమైతుందో మీరు చూస్తూనే ఉన్నారనుకోర్రి. ఇగో ఇది కూడా చూడండి, ఒక శితం అవుతుంది. వామ్మో, అసలు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే పెద్ద యుద్ధమే చేయవలసి వస్తున్నది కదా. అగో చూడుర్రి ఒక్క బస్సుల్ని ఎట్లెక్కుతురో. గీ అక్కలు తిట్టేది ఎవరిని అనుకుంటున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే. అసలు ఈ ఫ్రీ బస్సు పెట్టుడేంది, పెట్టినాక బస్సులు ఎక్కువ తిప్పకపోవుడేంది? శాపాల మీద శాపాలు పెట్టిర్రు. ఇక డ్రైవర్ సాబ్ కూడా చూసి 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 ఈయనకు కూడా బీపీ లేచింది. చూడురిగా తర్వాత సీన్ ఎట్లున్నదో. ఇగో గిక్కడ గీ అక్క పిల్లగాన్ని కిటికీలకెళ్ళి ఎక్కిద్దామని చూస్తున్నది కదా. ఓ అక్క, ఈ ఫ్రీ బస్సు కథ సల్లగుండా ఫ్రీ కోసం తనలాడితే పిల్లగాని కాలు రెక్కలు ఇరుగుతాయి. గసంటి సాహసం చేయకమ్మా. మరి ఇంకో బస్సు ఎక్కొచ్చు కదా అంటే బస్సులు లేవట, వెయ్యలేదట. అందుకే ఉన్న బస్సులు ఇగో ఇట్లా తిప్పల పడుతున్నారట గీళ్ళు. ఇగో ఇక్కడ గీ అన్నం చూస్తే పానం కలుపుకోమన్నదొల్లా. ఇంటి ఆడామనేమో బస్సు లోపలున్నది, ఈసారేమో పిల్లగాని పట్టుకొని బయట చూస్తాండు. ఈయనకు ఎక్కనిస్తలేరు. అంతా ఆడోళ్లే ఉండే. ఇగో గిట్లున్నది కథ. అదే బస్సులు వచ్చేదా? అదే బస్సులు వచ్చేదా? పాప కోసం దిగేదా? కాదోల్లా ఫ్రీ బస్సు పెట్టిరు మంచిదే, కానీ ఏదన్నా స్కీమ్ పెడితే ఎట్లా పెట్టాలి? మనస్ఫూర్తిగా పెట్టాలి, ఏదో పేరు కోసం పెట్టొద్దు. జనాలకు అక్కడికచ్చే తీరు పెట్టాలి. గట్లనే ఆడోళ్లకు ఫ్రీ అన్నప్పుడు బస్సులు కూడా నడపాలి కదా, ట్రిప్పులు కూడా పెంచాలి కదా. కాదట, ట్రిప్పులు తగ్గించిర్రు. ప్యాసింజర్ల నడమ కొట్లాటలు, కండక్టర్లతోని పంచాదులు, డ్రైవర్లకు బీపీలు. ఇగో గిట్లనే నడుస్తుంది కథ. అయితే అటు అమెరికా దిక్కు డ్రైవర్ లేని కార్లు వస్తున్నాయట కదా నోళ్ళ. కానీ మన అమెరికోళ్ళ కంటే చాలా గొప్పోళ్ళముల్లో. అసలు వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఉన్నాం. ఎట్లా అంటారా? మన కాడ డ్రైవర్ లేకుండానే రైలు బండ్లు తిరుగుతాన్నాయి. అరే అవంటనోళ్ళ ఒక బండిలా డ్రైవర్ లేనే లేడు, దానికి అదే ఉరుకుతాంది. చూడుండ్రి కావాలంటే. అగో మాల్గాడి చుక్ 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 అనుకుంటా దంచకపోతూనే ఉన్నది కదా, స్పీడ్ గురుకుతున్నది. అయితే దీని మీద బాగా నజర్ పెట్టురు వల్ల. ఈ బండిలో డ్రైవర్ లేడు, అయినా ఉరుకుతూనే ఉన్నది. అరే అవునంటే డ్రైవర్ లేకుండానే పోతుంది వాళ్ళ దానికదే. అగో స్టేషన్లకు స్టేషన్లు, జిల్లాలకు జిల్లాలు, రాష్ట్రాలకు రాష్ట్రాలే దాటుకుంటా పోతుంది ఇది. ఇక ఆగులు లేదు, అగ ఆగులు లేదు. అయినా ఆపుదామంటే ఎట్లా ఆపుతారు చెప్పు? బ్రేకులు వేసేందుకు మనిషి లేడా? ఇదేమో రిమోట్ కంట్రోల్ బండి కాదా, మరి ఎట్లా ఆగాలబ్బా? ఇక స్టేషన్ల కాడ ఆగం అడివి ఏదైనా రైలు అడ్డం వస్తుందా, లేకుంటే పట్టాలు తప్పి కింద పడుతుందా, గిట్లనే గజ్జు గజ్జు అన్నారు. ఇక లాస్ట్కు పంజాబ్లోనే ఒక రైలు స్టేషన్లో పెద్ద పెద్ద ఇనుప కడ్డీలు సామాన్లు అడ్డం పెట్టి ఆపిర్రు దీనికి. మొత్తానికి బండి అయితే ఆగింది. అగ చూడుర్రి ఇప్పుడు తిప్పుతుర్రు దీన్ని ఎందుకో. ఇంకా నయ్యం మాల్గాడి కాబట్టి సరిపోయింది. అగర్సే జనాలు ఉంటే ఎట్లుండునోళ్ళ కథ, అందులో ఉన్నోళ్ళ పరిస్థితి ఏమో కావచ్చు. అసలు కొందరైతే దునుకు కావచ్చు కదా. కానీ ఏ మాట కామాటేనోళ్ళ. డ్రైవర్ లేకుండా గంత దూరం ఉరికిన ఈ రైలు బండికి ఏదన్నా పెద్ద అవార్డు ఇవ్వాల్సిందే. అట్లున్నది మరి మన రైల్వేలలో పనితనం కదా. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. ఏందంటారా? ఇప్పుడు మనము కృష్ణ పరమాత్ముని కాడికి పోవాలి. అయితే కృష్ణ పరమాత్ముడు అని అనగానే ద్వారక కళ్ళల్లో మెదులుతుంది కదా, గా ద్వారక కాడికే పోవాలి. సముద్రం అడుక్కు పోయి కృష్ణ పరమాత్ముని దర్శనం చేసుకొని వద్దాం. అట్లా చేసుకోవాలంటే శ్రీమాను మోదీ సారు వారి కాడికి పోవాలి. మరి జల్దిన వాండ్రి పోయేసొద్దాం.
ఆహా అగో చూస్తాండ్రా మన మోడీ సార్ను కృష్ణ పరమాత్ముని దర్శనానికి పోతాండు. ఎట్లా దర్శనం చేసుకుంటుండో చూద్దాం. అగ్గరో మునిగిండు కదా, పాతాళంలోకి పోతున్నాడా ఏంది? నీళ్ళ లోపల కృష్ణుని దర్శనం చేసుకుంటాండు. అయితే స్కూబా డైవింగ్ అంటారు చూడు, గిట్ల నోట్ల ఇట్లా పైపులు పెట్టుకొని గ్యాస్ సిలిండర్లు తగిలించుకొని నీళ్ళలోకి పోతే సముద్రం లోపల ఏమున్నదో కనబడుతుంది. అగో గిట్లనే స్కూబా డైవింగ్ చేసి మన మోదీ సారు కృష్ణుని దర్శనం చేసుకున్నాడు ద్వారకల. అమ్మయ్య మీదికొచ్చిండు. ఎట్లా అనిపించింది సారు దర్శనము? కిట్టయ్యకు ఏం చెప్పుకున్నారు? అరేబియా సముద్రం లోపలికి పోయి ద్వారకను దర్శనం చేసుకున్నాడటనోళ్ళ మన మోదీ సారు. కానీ ఈడ చూడుండ్రి, అటు నడిపేటప్పుడు ఇటు పడవలొచ్చేటప్పుడు లోపల దండం పెట్టేటప్పుడు ఏహే అసలు ఆ కెమెరామెన్ ఎవలో గాని ఏమన్నా తీసిండా సార్ను కదా. ఇప్పుడు మనము అట్లా 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 జగిత్యాల దిక్కు పోదాం పాండ్రల్లా. ఎందుకంటారు? అయితే ఆడ ఎడ్ల బండి పోటీలు పెట్టిరోల్లా. మరి గట్లా పోటీలు పెట్టినప్పుడు మనం పోకుంటే ఎట్లా పాండ్రి? మరి ఆ పోటీలు ఎట్లా నడిచినాయి, ఏంది కథ, ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, సెకండ్ ప్రైజ్ ఏమి ఇచ్చిర్రు, జల్దీ నడుచుకొని వద్దాం రాండ్రి. రెడీ 1 2 3 ఇక బోర్రి. ఉరకాలే చూస్తురా ఎడ్ల బండ్ల పోటీలు అసలు ఏమన్నా ఉరుకుతున్నాయా? ఫస్ట్ ప్రైజ్ ఒట్టుడే కావాలన్నట్టు చేస్తున్నాయి కదా. ఒక పీటీ ఉషా, ఒక అశ్విని నాషప్ప, ఒక హుసేన్ బోల్టు, ఇక వీళ్ళందరినీ ఆవహించుకున్నట్టున్నాయి కదా ఈ ఎడ్లు. అన్నట్టు జగిత్యాల జిల్లా స్తంభంపల్లిలా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నడిచినాయి. ఇక లాస్ట్ రోజు ఎడ్ల బండ్ల పోటీలు పెట్టుకుంటారు ఇక్కడ వాళ్ళు. ఇక ఇంట్లో ఫస్ట్ వచ్చిన ఎడ్ల బండికి పావుతులం బంగారం అట. ఇక చూడు ఎట్లా ఉరుకుతున్నాయో. యో జైత్యాల ఎడ్ల బండ్ల పోటీలు ఇట్లా నడిచినాయి. ఇటు మహారాష్ట్ర పోదాం పార్రి. ఇవాళ గుర్రాలు డాన్స్ పోటీలు పెట్టుకున్నాయి. అసలు మామూలు డాన్స్ కాదు, చూస్తే పరేషాన్ అవుతారు. ఒక ప్రభుదేవ, ఒక జానీ మాస్టరు, శేఖర్ మాస్టరు, ఇక గిసొంటోళ్ళు కూడా ఈ గుర్రాల దగ్గర కొత్త స్టెప్పులు నేర్చుకుంటారు కావచ్చు వీటి డాన్స్ చూస్తే. ఆగో వీర రాఘవరెడ్డి, నేను దొంగలా రాలా, దొరలా వచ్చా, నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డ మీద కనుంటే రారా నన్ను సంపు. అబ్బబ్బబ్బబ్బబ్బా బాలయ్య, నీకు వేల వేల దండాలయ్యా. నిజం చెప్తాన్నా, ఇటువంటి డైలాగులు చెప్పుట్లా మన బాలయ్య బాబును మించినోళ్ళే లేరోళ్ళ ఈ దునియాలా. అసలు టార్చ్ లైట్ పెట్టుకొని దేవులాడినా ఇట్లా చెప్పేటోళ్ళు దొరకనే దొరకరు. ఒక్క మన బాలయ్య బాబుతోని అవుతుంది, ఇంకెవ్వరితోని కానే కాదు అని అనుకున్ననోళ్ళ. కానీ ఒక ఆనిముత్యం ఉన్నడోళ్ళ ఈ డైలాగును సింపి టాకీ లేచి దుమ్మి రేపిండు. ఆ డైలాగు మీరు ఇని తరించాలే, నేను కూడా తరిస్తా. అగో మన నందమూరి ఆనిముత్యం రాని వచ్చిండు చూడండిగా. ఇగో గీ రత్నాన్ని ఏర్పాటు చేసిన రాళ్ళ మీరు. నేను చెప్తా, నందమూరి వంశానికి ముద్దు బిడ్డ మన బాలయ్య బాబు అన్న చిన్న కొడుకు నందమూరి చైతన్య కృష్ణబాబు. ఇగో ఇప్పుడు సమరసింహారెడ్డి డైలాగు చెప్తాడు అన్నా. ఇక గాని అన్న నువ్వు చెప్పేజరా. మీ ఊరికొచ్చా, మీ ఇంటికొచ్చా, మీ నటింటికి వచ్చా, తర్వాత ఏంటి? అయ్యయ్యో మర్చిపోయినట్టున్నది, మతికొచ్చింది. అరే వీరరాఘవరెడ్డి, మీ ఊరికొచ్చా, మీ ఊరికొచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా. వా వా
మీకు పెద్ద అభిమానం ఉన్నట్టున్నది. మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా మేనరిజం కూడా చూపించండి ఏది మనిషి చూపించాను సార్. ఎక్స్ప్రెషన్స్ ఉంటేనే బాగుంటుంది సార్. ఒక్కసారి చూపించండి. అగో యాక్టింగ్ చేసి మరి చూపించాలన్నట. కానీ ఒక్కసారి చూపించండి. అదే 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 అరే మీ ఊరికి వచ్చా మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా అంతే. నీ మూతి మీద వెలిసింది. మీ మూతి మీద మీసం ఉంటే ములిచిన మీసం అయితే అది లెక్క. అగో మళ్ళా ఫస్ట్ కాంచెల్లి షురు చేసిండు కదా. అంతే. నీ మూతి మీద వెలిసింది. మీ మూతి మీద మీసం ఉంటే ములిచిన మీసం అయితే మొలిచింది మీసం అయితే ములిచిన మీసం అయితే అగో యాంకరక్క మంచిగా డైలాగ్ యాదికి తెత్తాంది. వామ్మో వామ్మో ఇక జాలు సామి ఇక జాలు, మా జన్మ ధన్యం అయిపోయింది. ఓ అక్క నువ్వు కూడా జర ఆగు రాదే. ఏమో అంది ఎవరివి డైలాగులు అన్నట్టు వెనక దిక్కి చూడు ఓ మల్క. ఈడ మన చైతన్య కృష్ణబాబు డైలాగులు చెప్తా అంటే వెనక ఉన్న ఇద్దరు మూతులు మూసుకుంటున్నారు. కిందికి చూసుకుంటా ఇటు అటు అటు ఇటు తిరుగుతున్నారు. కొంపదీసి నవ్వాపుకుంటున్నారా ఏంది? గట్లేం కాదు. చైతన్య బాబు డైలాగులు చెప్పే తరీక చూసి తరించి గర్వపడి మురిసిపోతాండ్రు. మొత్తానికి నందమూరి తారక రామారావు మనవుడు ఈ తీర్ల డైలాగులు వలికి మురిపించిండొల్లా. అసలు ఇసొంటి ఆనిముత్యం మనిషి తెలుగు సినిమాలు ఎక్కువ ఎందుకు చేయలేదో నాకు అర్థమైతలేదు. అసలు ఎస్ఎస్ రాజమౌళి, సుకుమారు, మన సందీప్ రెడ్డి వంగ చూస్తాన్రా చైతన్య కృష్ణబాబు టాలెంట్ ని. జర చూసి మీ సినిమాలలో హీరోగా పెట్టి పాన్ వరల్డ్ సినిమా తీయుండ్రి. ఆడకపోతే నన్ను అడుగురు. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టు రియాలిటీ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకెన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.